ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పుడు రౌడీ షీటర్లు క్రిమినల్స్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఇదే విషయంపై మంత్రి భరత్ కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వైసీపీలో పెద్ద ఎత్తున క్రిమినల్స్ రౌడీ షీటర్లు ఉంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ కూడా చాలా ధీటుగా స్పందించింది. మంత్రి భరత్ చేసిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు, క్రిమినల్స్ గుండాలు అనే వాళ్ళు టీడీపీలో కూడా ఉంటున్నారనే విషయాన్ని వైసీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ముఖ్యంగా మంత్రి భరత్ అటు పోలీసులను విమర్శిస్తూనే ఇటు వైసీపీని కూడా టార్గెట్ చేశారు. హత్యలు కర్నూలులో ఈ రౌడీ షీటర్ల చేతిలో హత్యలు జరుగుతున్నాయని చెప్పి మంత్రి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కూడా చాలా సీరియస్గా స్పందించడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడైతే హోటళ్ళలో తిరుగుతున్నారో హోటల్కి వెళ్తున్న విషయాలు, తర్వాత ఎక్కడైనా తిరుగుతుంటే వాళ్ళ విషయాలన్నీ సేకరిస్తున్నారు, కానీ హత్యలు జరగబోతున్నాయనే విషయంలో మాత్రం ఆరా తీయడం లేదు. ఆ విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది అనే విషయాన్ని కూడా మంత్రి భరత్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు హత్యల వెనుక వైసీపీలో ఉన్న గుండాలు రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. ఈ రౌడీ షీటర్లు గుండాలు వైసీపీలోనే అత్యధికంగా ఉన్నారనే విషయాన్ని కూడా మంత్రి భరత్ టీవీ9తో చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. దీనిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా చాలా సీరియస్గా స్పందించారు. ఈ గుండాలనే వాళ్ళు టీడీపీలో కూడా చాలామంది ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. దీనికి ఉదాహరణగా చెప్తూ ఇటీవలనే చిప్పగిరి మండలం నేమకల్ అనే గ్రామంలో తన భార్య దుస్తులు భర్త చించివేసి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చించివేశారని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడం ఇది టీడీపీ నేతలు చేసిన విషయం కాదా, ఇది టీడీపీలో ఉన్న నేతలు చేసిన విషయం కాదా అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి కూడా మంత్రి భరత్కు గుర్తు చేశారు. ఆయన సవాల్ కూడా విసిరిన పరిస్థితి ఉంది. మీ పార్టీలో ఎంతమంది గుండాలు క్రిమినల్స్ లేరో చూపించాలా అంటూ కూడా చాలా సీరియస్గా స్పందించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తం మీద అయితే ఈ క్రిమినల్స్ రౌడీ షీటర్లు గుండాల గురించి అటు మంత్రి భరత్ ఇటు ఎస్వి మోహన్ రెడ్డి ఇద్దరు నేతలు కూడా చాలా ఘాటుగా స్పందించారు. మీకు కాకపోతే ఎవరు పార్టీలో ఎక్కువ ఉన్నారనే విషయం పక్కన పెడితే ఈ క్రిమినల్స్ రౌడీ షీటర్లు గుండాలు అనే వాళ్ళు రెండు పార్టీల్లో ఉన్నట్లుగా చాలా స్పష్టమవుతుంది. ఇటు ఉమ్మడి కర్నూలు అంటే నంద్యాల కర్నూలు జిల్లాల్లో కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాటి వెనుక ఈ రౌడీ షీటర్లు గుండాలు ఉన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు కొన్ని వందల మంది రౌడీ షీటర్లు జిల్లాలో ఉన్నారు. గతంలో ఏం జరిగేది, ఎక్కడైనా సంఘటన జరిగినా క్రైమ్ జరిగితే లేదా హత్య జరిగితే సంబంధిత పోలీసులు లేదా కానిస్టేబుల్ను సస్పెండ్ చేసేవారు వెంటనే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. అసలు పోలీసింగ్ లేదు అనేది మంత్రి భరత్ చేసిన ఆరోపణలు. బయటికి ఎవరైతే జైలుకు వెళ్ళి వస్తున్నారో క్రిమినల్స్ కానీ గుండాలు కానీ జైలు నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళ కదలికల పట్ల పోలీసులకు ఏమాత్రం దృష్టి సారించడం లేదు అనేది బయట నుంచి వస్తున్న విమర్శలు. మరి ఇటు మంత్రి ఆరోపణలతోనైనా జిల్లాలో ఈ రౌడీ షీటర్ల గురించి క్రిమినల్స్ గురించి పోలీసులు కాస్త పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వారి కదలికల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.